సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఆర్టీ మోటో వ్లాగ్స్. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు కర్మన్ ఘట్ అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా అయితే 6:30 అలా స్టార్ట్ అవ్వాలి, కానీ మేము లేచిందే 7:30కి. ఇంక ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం, వద్దులే ఇప్పుడే వెళ్ళిపోదాం అని చెప్పి అయితే వెళ్ళిపోతున్నాం. నేను అండ్ ఎదురు మీకు కనబడుతున్న బైక్ ఉంది కదా, ట్రయంఫ్ T4, రోహిత్ మా రూమ్మేట్. యాక్చువల్గా వీడికి ఒక పేరు పెట్టేద్దాం ఇంకా ఫిక్స్డ్గా, ట్రయంఫ్ T4 గా లిమిటెడ్ ఎడిషన్ అని పెడదాం. ఎందుకంటే ఇంకా T4 400 సిరీస్ అయితే ఆపేశారు. T4 కాదు, స్పీడ్ 400, T4 అండ్ ఇంకోటి కొత్తగా వచ్చిన రేసర్ అనుకుంటా, రేసర్ ఒకటి, ట్రక్స్టన్ 400, ఇవన్నీ కూడా ఇండియాలో అయితే 350 సెగ్మెంట్లోకి అయితే వచ్చేసినాయి. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, అది ఒక న్యూ బైక్ అనమాట ఇప్పుడు మావాడిది. సో పూజ చేపేటకి అయితే వెళ్తున్నాం. అండ్ నా దానికి కూడా ఒకసారి యాక్సిడెంట్ అయింది, అప్పటి నుండి పూజ చేపలేదు. ఇంకా నాది పూజ చేపిద్దాం అని చెప్పి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ బైక్ సర్వీస్ నిన్నైతే చేపించేసాము ఇద్దరిది, ఐ మీన్ వాటర్ వాష్. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ కర్మాన్ గడ్డ వెళ్ళిపోతున్నాం. అండ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయితే ఏం చేయలేదు, మోస్ట్లీ చెయ్యం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడన్నా బ్రేక్ వేసామంటే టైం అయిపోద్ది. టైం వచ్చేసి అరౌండ్ 8:46, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. 8:40కి అరౌండ్ స్టార్ట్ అయ్యాము అంతే. సో బెటర్ పూజ అయిపోయిన తర్వాత తినొచ్చు. సో అది మ్యాటర్. బాయ్. హాయ్ చెప్తున్నారు, కెమెరా ఆఫ్ చేస్తాను ఇప్పుడు. అండ్ మళ్ళీ ఆన్ చేశాను అనమాట, చిన్న పిల్లలు భలే ఉంటుంది. అండ్ మా రూమ్ నుండి కర్మాన్ ఘాట్కి అరౌండ్ 25 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో అప్ అండ్ డౌన్ ఒక 50 కిలోమీటర్స్. విల్ ట్రై టు కంప్లీట్. నాకు తెలిసి 12 అయితే అంతే, 12 లోపు వచ్చేస్తాం రూమ్కి. అండ్ ఆఫ్టర్నూన్ అయితే వెళ్తే కోటికి వెళ్ళాలి. సో దీనికి బైక్ మౌంటను, అదే GPS మౌంట్ అండ్ మొబైల్ హోల్డర్ అయితే తీసుకోవాలి, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడెక్కడైనా ఫిట్ చేయించవచ్చు, కానీ ఇక్కడైతే కరెక్ట్గా GPS మౌంట్ దానికి ఫిట్ చేస్తే కరెక్ట్గా ఐ యాంగిల్లో ఉంటుందని చెప్పేసి అదొకటి అడిషనల్గా పర్చేస్ చేయాలన్నమాట. అండ్ రీసెంట్గానే ఇప్పుడు ది ట్రయంఫ్ T4 గా లిమిటెడ్ ఎడిషన్ ఆల్రెడీ బోబో మౌంట్ అయితే తీసుకున్నాడు, బాగుంది, క్వాలిటీ బాగుంది. సో నేను కూడా బోబోనే తీసుకుంటా, వైబ్రేషన్ డ్యాంపర్ది. అండ్ సెక్రటేరియట్ కాదు. సో ఇప్పుడు వెళ్ళేది ఆల్రెడీ కోటి సైడ్ నుండి అనుకుంటా. సో రిటర్న్ వచ్చేటప్పుడైతే GPS మౌంట్ అండ్ బోబో మౌంట్ రెండు తీసుకుంటే సరిపోద్ది. బోబో మొబైల్ హోల్డర్ అయితే కనుక నేనే ఫిట్ చేసేసుకున్నామండి, బట్ GPS మౌంట్కి ఈ క్లాంప్స్ రిమూవ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా స్క్రూస్ అయితే పెట్టాలి. సో ఆ హెక్టిక్ వర్క్ మనకి ఎందుకులే అని చెప్పేసి బయటే చేపించేస్తా. అండ్ నాకు తెలిసి అరౌండ్ ఒక 3,000 దాకా అయితే ఖర్చు అవుద్ది. ఎందుకంటే GPS మౌంట్ ఒక 1,000 దాకా ఉంటుంది, అండ్ మొబైల్ మౌంట్ ఒక 1,700 అనుకుంటా. వాళ్ళు ఫిట్టింగ్ చేసేసి 100-200 తీసుకున్న అరౌండ్ 3,000 దాకా అయితే వెళ్ళిపోద్ది. రిటర్న్ జర్నీలో తీసుకోవడం అయితే కరెక్ట్, చూద్దాం. సిగ్నల్. ఇంకోటి ఏంటంటే బైక్ కవర్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా. సో కోటిలో ఈరోజు షాపింగ్ 3,500 దాకా అయితే మరి కలర్ అంతా ట్యాన్ అయిపోతుంది, వైట్ కలర్ కదా మనది. సో డైలీ ఆ కవర్ మడత పెట్టి ఎక్కడో చోట పెట్టాలి, అదే ప్రాబ్లం. లేకపోతే ప్రాబ్లమే లేదు, బట్ చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. అండ్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ వచ్చి మొన్న ఆల్రెడీ ఒక వీడియో అయితే తీసాను నిన్న. మేము యాదగిరిగుట్ట అయితే వెళ్ళాము. నాకు ఏఎఫ్ఈ అరౌండ్ 36 అయితే చూపించింది. 36 అంటే బెటరే. మైలేజ్ మీకు అరౌండ్ హైవే ఎక్కినాక
హైవే అండ్ సిటీ మార్నింగ్ ట్రాఫిక్ రెండు కంబైన్ చేసుకొని నాకు ఎంత 36 అంటే మీకు 30 to 31 ఆరామ్సే ఇచ్చినట్టు. ఎందుకంటే 36 అంటే నమ్మకూడదు. ట్యాంక్ టు ట్యాంక్ నేను చాలాసార్లు దీన్ని మైలేజ్ టెస్ట్ అయితే చేశాను. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించా, చూద్దాం. అంటే 31 వేసుకోవచ్చు. సో ఇప్పుడే ఒక చిన్న యాక్సిడెంట్ అయితే మిస్ అయిందనమాట. జస్ట్ మిస్. సడన్గా స్కూటీ రోడ్డు మీద ఆపేసి రైట్ ఇండికేటర్ వేసుకొని ఆపేశాడు. ఆ ఎదురు వెళ్తున్న పల్సర్ బైక్ వాడేమో బ్యాక్ బ్రేక్ సడన్గా కొట్టాడు. మనోడు స్కిడ్ అయ్యాడు. నేను జస్ట్ మిస్ వాడిని గుద్దామండి వెళ్ళి. నేను వెంటనే బ్రేక్ ప్రెస్ చేసా. నేను స్కిడ్ అయ్యా కొంచెం. దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కాలేదు, టచ్ అవ్వలేదు అసలు. ఈ స్కూటీ వాళ్ళు కానీ లేకపోతే ఇలా వెళ్ళే వాళ్ళు కొంచెం ముందే ఇండికేటర్ వేసుకొని అయితే వెళ్ళాలి. సడన్గా రోడ్డు మధ్యలో బైక్ ఆపేసాడు. అట్లాగా ఆపేసి ఇండికేటర్ వేసుకొని చూస్తున్నాడు అటు ఇటు. ఏం చేస్తాం. సో మార్కెట్ రోడ్. ఫ్యాన్ హీట్ కాలుకి మామూలుగా తగలట్లా. షూ వేసుకున్నా బాగుండేది. అట్లీస్ట్ ప్రొటెక్షన్ అను ఈ ఫ్యాన్ హీట్ నుండి ఎస్కేప్ అయిపోయామండి. డోల్ తీర్చేస్తుంది. ఏ నైస్ థాట్ బ్రో. ఆన్ అండ్ స్మోక్. ఏంటి వర్రా అంత ఓపెన్గా ప్రమోట్ చేస్తున్నాడు. కరెక్ట్గా పిల్లర్ నెంబర్ 1460 దగ్గర యూటర్న్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ సందులో ఉండి వెళ్ళొచ్చు. చూద్దాం. ఎప్పుడో లాంగ్ బ్యాక్ వచ్చినట్టే గుర్తుంది. మొత్తం సందులో ఉండి హనుమాన్ జయంతికో ఏమో ఫ్లాగ్స్ కూడా కట్టారు రోడ్ల నిండా. గుడి కర్మాన్ ఘాట్ గుడిలో ఇంకా చాలా గుళ్ళు ఉంటాయి లోపల. చూద్దాము. అరౌండ్ 15 to 20 కౌంట్ కూడా ఉంటుంది అక్కడ. చూడాలి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్నీ దర్శించుకున్నాం. ఈసారి నాకు తెలిసి వీ డోంట్ థింక్ సో. అన్ని గుళ్ళకైతే వెళ్ళి పూజ చేయించుకొని వస్తాం అనుకుంటున్నా. ఏరియా చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. మొత్తం పార్క్ అండ్ చెట్లే ఎక్కువ ఉన్నాయి ఏరియాలో. చాలా బాగుంది. వాళ్ళకి దారి కనబడట్లా. దారి తెలియట్లా. లొకేషన్ మొత్తం చాలా బాగుంది. ఫోటోషూట్కి నెంబర్ 1 అనమాట. చల్లగా షాడోస్ చూడు. ఎండ అంత ఉంది బయట, కానీ ఇక్కడ చెట్ల వల్ల కనీసం రోడ్డు మీద ఎండ కూడా కనబడట్లేదు సరిగ్గా. అందుకే చెట్లను పెంచండి అయ్యా. రే ఆజామా ఇండికేటర్ ఆప్. ఇంటర్కామ్ అయితే ఒకటి కొనుక్కోవాలి. ఎందుకంటే ఎప్పుడన్నా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు యూజ్ అవుద్ది. ఇంకా వాడు బైక్ కొన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇంటర్కామ్ కొనిపిస్తా వాడితో కూడా. అండ్ ఇంకో లైన్లో ఉన్నాడు శివాజీ అని మా ఫ్రెండ్. వాడికి కూడా త్వరలో బైక్ వస్తుంది. అది ఏం బైక్ ఏంటి అనేది మీకు తర్వాత చెప్తాను. సో వాడితో కూడా ఖచ్చితంగా కొనిపిస్తాను. సో ఇంకప్పుడు ముగ్గురం కలిసి ఎప్పుడైనా రైడ్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇంటర్కామ్ త్రూ మాట్లాడుకోవచ్చు. అయితే ఇంటర్కామ్ బెస్టా లేకపోతే బ్లూటూత్ హెల్మెట్ బెస్టా అంటే ఇంటర్కామే బెస్ట్. బ్లూటూత్ హెల్మెట్ అంత వర్త్ ఏం కాదు.
ఈ స్టాలింగ్ ఇష్యూ మాత్రం ఆగట్లా. ఏంట్రా సందు గొందుల్లో తిప్పుతున్నారు. ఆంజనేయ స్వామి టెంపుల్. అబో చెత్త చెత్త చెత్త. కారు వాళ్ళు వెళ్తున్నారంట, మంది ఇందులో వెళ్దాం. సో గుడికి అయితే నియర్ బై ఉన్నాం. 1.8 కిలోమీటర్స్ ఉంది ఇంకా, అంతే. రోడ్లు బాగాలేదు, కొంచెం దూరంగానే వెళ్దాం, లేకపోతే చెప్పాక ఇందాక ఏంటో సందు గొంతుల్లో ఉండి తీసుకెళ్తున్నారు మా వాళ్ళు. సరే, రోడ్డు మధ్యలో ఆపేసి వెనక్కి దిక్కులు చూస్తారా బాబు. ఉన్నదే కొంచెం స్పేస్ అక్కడ. హైదరాబాద్ దాటి ఏదో పల్లెటూరు వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అవుట్స్కట్స్కి వెళ్ళిపోయినట్టు. కానీ జస్ట్ 20 కిలోమీటర్సే వచ్చాం, 20-25. చూడండి, రేషన్ బియ్యం అనుకుంటా. క్యూ లైన్, గుడ్. క్యూ లైన్ పాటించాలి, లేకపోతే సాగుపడతారు. పిల్లకాయలు తప్పుకోండి. ఓకే, డైరెక్ట్ ఇంకా మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోయింది రోడ్డు. సో గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడే చూసా, గోపురం అయితే కనపడింది నాకు లెఫ్ట్లో. కలిసి లెఫ్టే వెళ్ళాలనుకుంటా. అది కాదా, వెనకాల దాటేసాం కదా. హలో, వెనకాల క్రాస్ అయిపోయాం. వెళ్దాం, తెలీదు. అక్కడ ఆర్చ్ ఉంది, ఆర్చ్లో ఉండి వెళ్ళాలి. వెనకాల ఆర్చ్ ఉంది, ఆర్చ్ లోపల నుండి వెళ్ళాల్సింది. తెలీదు నాకు ఇది. చూడు, ఉందా అందులో రూట్. సో కర్మాన్ ఘాట్ ఎంటర్ అయిపోయాం. సో పార్కింగ్ టికెట్ తీసుకొని పార్కింగ్లో బైక్ పెట్టేసిన తర్వాత పూజ చేసే ఏరియా దగ్గరికి అయితే వెళ్ళాము. ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం అనమాట ఈ గుళ్ళో పూజ చేయించడం. సో ఇంకా అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే లోపలికి వెళ్ళి పూజ టోకెన్ అయితే తెచ్చుకోవాలని చెప్పారు. ఇంకా కాలు కట్టుకొని లోపలికి అయితే వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను, చూడండి. ఇంకా బైక్ వచ్చేసి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు, కార్కి అయితే 300, అండ్ కార్ కన్నా పెద్ద వెహికల్స్కి అయితే 400 అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా టోకెన్ తీసుకొని బైక్ దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. ఇంకా తర్వాత అయితే గుర్తొచ్చింది, మేము పూజ సామాగ్రి అయితే తీసుకోలేదు. ఇంకా బయట ఉన్న అక్క దగ్గర అడిగితే ఇక్కడ కాదు లోపల అయితే తీసుకోవాలని చెప్పి అక్క అయితే చెప్పారు.
చెప్పారు. మనం ఎక్కడైతే టికెట్ తీసుకున్నామో దానికి అపోజిట్లోనే షాప్ నెంబర్ 16 అయితే ఉంటుంది. అక్కడైతే మనం వెళ్ళి పూజ సామాగ్రి అయితే కొనుక్కోవాలని అక్కయితే చెప్పారు. ఇంకా మళ్ళీ మేము గుడి లోపలికి అయితే వెళ్ళామన్నమాట. కాకపోతే మేము ఆల్రెడీ పూజ చేయించేసాం కాబట్టి మేము నార్మల్గా బేసిక్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. జనరల్గా వాళ్ళ దగ్గర ఒక దండ, కొబ్బరికాయ ఇవన్నీ కలిపిన ఒక కవర్ అయితే ఉంటుంది. అది వచ్చి 350 రూపీస్ 380 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మాకు అది వర్త్ అనిపించలేదు. ఇంకా అందుకని చెప్పేసి జస్ట్ కొబ్బరికాయను నిమ్మకాయలు ఉన్నది తీసుకొని వెళ్ళిపోయాము. ఇంకా పూజ సామాగ్రి అంతా తీసుకొని పంతులు గారి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిన వెంటనే పూజ అయితే స్టార్ట్ చేశారు. సో ఇంకా మా గోత్రనామాలన్నీ మాతోనే చదివిపించి బైక్ మాతోనే బొట్లు పెట్టించి పూజను అయితే స్టార్ట్ చేశారు. పంతులు గారు అయితే నన్ను రోహిత్ని అయితే అడిగారనమాట, ఎందుకని చెప్పి పూజ సామాగ్రి తెచ్చుకోలేదని చెప్పి. మేమైతే పంతులు గారికి చెప్పాము ఆల్రెడీ పూజ అయితే చేయించేసాం, కానీ హనుమాన్ టెంపుల్ మళ్ళీ ఒకసారి చేపిద్దామని చెప్పి అయితే తీసుకొచ్చామని. అందుకని చెప్పేసి మేమైతే ఎటువంటి పూజ సామాగ్రి తెచ్చుకోలేదని చెప్పి ఆయనకైతే చెప్పాము. రోహిత్ బైక్కి బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత నా బైక్ అయితే ఇంకా పూజ స్టార్ట్ చేశారు. ఇంకా నాతో కూడా గోత్రనామాలన్నీ చదివించేసి నా బైక్కి బొట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడైతే నేను కుంకుమ ప్యాకెట్ అయితే ఎత్తుక్కుంటున్నాను అనమాట, కానీ కట్ చేస్తే మాకైతే కుంకుమ ప్యాకెట్ కూడా ఇవ్వాలి. పంతులు గారు ఎక్కడెక్కడైతే బొట్టు పెట్టారో అక్కడ మమ్మల్ని కుంకుమతో కూడా బొట్టు పెట్టుకుంటూ రమ్మని చెప్పని అన్నారు. ఇంకా ఆయన చెప్పింది ఫాలో అవ్వకుంటూ మేము కూడా వచ్చేసాము. ఇంకా బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత పంతులు గారు లోపల ఉన్న తులసిమాల అయితే తీసి బైక్ అయితే పెట్టారు. అండ్ మాకేం చెప్తున్నారంటే ఇక్కడ కృష్ణుడికి అయితే చాలా ఇష్టం అంట తులసిమాల. సో ఇంకా మీకు ఇవ్వట్లేదు, నేను అది బైక్ అయితే పెడుతున్నా అని చెప్పేసి ఆయన చెప్పి ఇంకా బైక్ అయితే తులసిమాల పెట్టేశారు. ఇంకొక కొబ్బరికాయలు చేతికి ఇచ్చేసి దాని మీద కర్పూరం వెలిగించి బైక్ అయితే దిష్టి తీయమని చెప్పి చెప్పారు. అండ్ ఇక్కడ ఒక క్రేజీ ఇన్సిడెంట్ అయితే జరిగింది, అది చూడండి. ఇక్కడ పంతులు గారు కొబ్బరికాయ ఇచ్చి కొబ్బరికాయ కొట్టమంటే కొబ్బరికాయ మాత్రం బాల్లో బిహేవ్ చేసి బౌండరీ లైన్ అయితే క్రాస్ చేసింది. ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన బైక్ దండం పెట్టుకుని బైక్ కింద నిమ్మకాయలు పెట్టించి తొక్కించమని చెప్పారు. ఇంకా తొక్కించిన తర్వాత వెనక్కి తిరగకుండా ముందుకైతే వెళ్ళిపోమన్నారు. ఇంకా బైక్స్ అనేవి పక్కన పార్క్ చేసిన తర్వాత మేమైతే ఇంకా దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో ఇంకా మెయిన్ గుడిలో దర్శనం అయిపోయిన వెంటనే బయట అన్ని గుళ్ళు కూడా వెంటనే దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఎవరైనా కర్మన్ ఘాట్ వస్తే ఖచ్చితంగా బయట గుళ్ళు కూడా ఉంటాయి, అవి కూడా అయితే దర్శనం చేసుకుని వెళ్ళండి, చాలా బాగుంటాయి. మొత్తం దగ్గర దగ్గర ఒక 20 గుళ్ళు అయితే ఉంటాయి. సో అన్ని దర్శించుకోండి. లోపల జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది, అది మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. సో ఇంకా ఫైనల్ గా మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ బావిలో వచ్చి కోరికలు కోరుకొని డబ్బులు అయితే వేస్తారు అందరూ, మేము కూడా వేసాం అనమాట. ఇంక ఇక్కడ నుండి బైక్ యాక్సరీస్ కొనడానికి కోటికి అయితే వెళ్ళిపోయాము. సో అదంతా మీకు నెక్స్ట్ బ్లాగ్ లో అయితే నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను, బైక్ ఏమైనా యాక్సరీస్ వేసుకున్నాం అనేది. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి.